షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులందరికీ ఉదయకాల శుభవందనాలు తెలియపరుస్తూ ఈ దిన కృపావాక్యంలోకి వెళుదాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనము. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఈ ప్రార్థన రాని వారు ఎవరు ఉండరు కదా బిడ్డలారా. పరలోక ప్రార్థన అనగానే మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుంచి 13 వచనాలు మనకందరికీ స్క్రీన్ మీద కనబడతాయి కదా. పరలోకపు తండ్రి శ్రేష్టమైన ప్రార్థన తన 12 మంది శిష్యులకు నేర్పించాడు. ఆ సియోను కొండపైన, ఆ సియోను పర్వతం పైన. చాలామంది అనుకుంటారు కావచ్చు, ఇలాంటి ప్రార్థన ఆ శిష్యులకు నేర్పించాడా, ఈ చిన్న బిడ్డలకు నేర్పించినట్టుగా అని అనుకుంటుంటారు. కానీ బిడ్డలారా, ఇందులో శ్రేష్టమైనది దాగి ఉన్నవి. పొరపాటున ఎవరికైనా ఇది వినేవారు, ఈరోజు కృపవాక్యం వినేవారు ఎవరికైనా పరలోక ప్రార్థన రాకపోతే ఈ రోజు నుంచి మీరు ఆ ప్రార్థన రాని వారు ఉండకూడదు. అందరికీ కంఠస్థంగా రావాలి. అదేవిధంగా మీ బిడ్డలు ఉంటే, చిన్న బిడ్డలు చిన్న బాల్యం నుంచే వారు పెరిగి పెద్దవారు ప్రతి వారు ఈ కృపావాక్యం వినేవారు ప్రతి వారికి ఈ యొక్క పరలోక ప్రార్థన రావాలి బిడ్డలారా. మరి 12 మంది శిష్యులకు నేర్పించిన పరమ తండ్రి మరి ప్రపంచంలో 12 వైపుల వాళ్ళు వెళ్ళారు, అనేక దేశాలకు వెళ్ళారు. తప్పనిసరిగా వారు వెళ్ళిన చోటెల్లా, వారు అడుగుపెట్టిన చోటెల్లా ఈ పరలోక ప్రార్థన తప్పనిసరిగా నేర్పించుంటారు. సో కాబట్టి పరిశుద్ధ గ్రంథం కలిగిన ప్రజలు పరలోక ప్రార్థన రాని వారు ఎవరు ఉండరు అని నా యొక్క ప్రగాఢ నమ్మకం, విశ్వాసం. బిడ్డలారా, మరి ఆ యొక్క శ్రేష్టమైన ఆ పరలోక ప్రార్థనలో ఎంత ఉన్నతంగా పరమ తండ్రి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నీతిరాజ్య స్థాపన కొరకు ప్రపంచమంతటా భూదిగంతముల వరకు ఆయన నామము ప్రకటించబడినట్లుగా, ఆయన నీతి నెరవేర్చబడినట్లుగా, మనము మనుషుల యొక్క అపరాధం మనకు క్షమిస్తే మన అపరాధం క్షమించబడతాయని, మన అనుదిన ఆహారము మరి నిజముగా ఆకాశ పక్షులు చూస్తుంటే మనకు తెలుసు కదా, అవి విత్తవు కోయవు, అవికి వాటిని శ్రేష్టంగా పోషిస్తున్న పరమ తండ్రి మరి మనల్ని అంతకన్నా గొప్పగా పోషించేవాడు. శ్రేష్టమైన ఆహార పదార్థాలు ఇచ్చేద్ద బిడ్డలారా, మీరు విశ్వసించండి, నమ్మండి. ఇజ్రాయేళ్లకు ఏ రీతిగా అయితే పాలు తేనెలు ప్రవహించే దేశంలో మరి వారికి శ్రేష్టమైన ఆహారం పెడుతున్నాడో, ఆయన యందు విశ్వాసం ఉంచిన నజరేయుడైన యేసు రక్తంలో కడిగబడిన మీకు కూడా శ్రేష్టమైన ఆహార పదార్థాల చేత పరమ తండ్రి మిమ్మల్ని పోషించును గాక. మరి యాదృచ్ఛికంగా ఈ దినమున మేము పోలవరం సేవకుల కూటమికి వచ్చాము. కానీ ఇది ముందుగానే రికార్డింగ్ చేస్తున్నాం. మీకు తెలుసు, మన ఇంటి దగ్గర ఉన్న పార్కులో చేస్తున్నాం. ప్రయాసపడుతున్న బిడ్డల గురించి మీరు ప్రయాసపడండి, మీరు ప్రార్థించండి బిడ్డలారా. మరి యదిద్యాస్ బెంగళూరులో ఉన్నట్టుగా లేదు, మాకు హైదరాబాద్లో ఉన్నట్టుగా ఉన్నది. అది మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రసాద్ ప్రయాసపడుతున్నాడు, అనేకులైన బిడ్డలు ఇందులో ప్రయాసపడుతున్నారు. యనితు, యశస్సుత, మరి స్వీకృత, యహిత, వీరందరూ, యశ్వంతు, వారి గురించి మీరు ప్రార్థన చేయండి. వారికి కూడా మంచి ఆహారం అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును నాయన, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహీం, మీరు మాకు అనుదిన ఆహారము శ్రేష్టమైన ఇచ్చేవారని అలనాడు శిష్యులకు మీరు ఒక విశ్వాసమును నాయన కలిగిన ప్రార్థనతో వారిని బలపరిచి అనేక దేశాలకు మీరు వారిని పంపించడానికి కొరకు ప్రణాళిక కలిగి ఉన్నారు. అదే రీతిగా మీ బిడ్డలమైన మేము కూడా అనేకులకు ఈ యొక్క సత్య సువార్త ప్రకటించే వారముగా ఈ పరలోక ప్రార్థన మేము నేర్పేవారు ఉండటకు సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేసు వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగును గాక. ఆమేన్.